హలో అమేజింగ్ యూవర్స్, నేను మీకు ముందు చెప్పినట్టు అంటే యుఎస్లో పిహెచ్డి చేయటం ఎలా అండ్ ఆ ప్రాసెస్ ఏంటి, అసలు పిహెచ్డి అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పిహెచ్డిలో రీసెర్చ్ ఎలా ఉంటుంది, పిహెచ్డి ఎన్ని ఇయర్స్ పడుతుంది అండ్ మనకి ఎప్పుడు గ్రీన్ కార్డ్స్ వస్తాయి, జాబ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే ఫస్ట్ ఇవన్నీ డిస్కస్ చేయాలంటే నేనైతే పర్సనల్గా పిహెచ్డి చేయలేదు, బట్ నాకు కొంచెం తెలుసు, మరీ అంతగా తెలీదు. అందుకనే ఒక తెలిసిన వ్యక్తిని ఈ వీడియో కోసం నేను తీసుకొచ్చాను. అతను ఎవరో కాదు, మా తమ్ముడు అనమాట. రీసెంట్గా 2023 పిహెచ్డి గ్రాడ్యుయేట్ అనమాట. మై బ్రదర్ డాక్టర్ రాజశేఖర్. ఐ మీన్ నేమ్ అయితే రాజశేఖర్, పిహెచ్డి గ్రాడ్యుయేట్ కాబట్టి డాక్టర్ రాజశేఖర్ అనమాట. ఈజ్ పిహెచ్డి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సిరాకస్ యూనివర్సిటీ, న్యూయార్క్ అనమాట. సో ఇక నా సోది ఎందుకు చెప్పండి మీకు, అతను పిలిచి అసలు ఆ పిహెచ్డి గురించి ఏందో, అసలు గోల్ ఏందో మనం తెలుసుకుంటే సరిపోతుంది కదా. సో అతను పిలిచి తెలిసేసుకుందాం. అండ్ అందరూ లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది అండ్ చాలా ఎమోషనల్ ఇంటర్వ్యూ కూడా, ఎందుకంటే మా తమ్ముడే వాడు. సో మనం అంటే ఆ ఫ్రీడమ్ ఉందనుకుంటున్నాను ఏదైనా క్వశ్చన్ అడగటానికి. సో చూద్దాం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ రాబట్టగలం, అంతవరకు మనం పిండికొని వదిలేద్దాం. అండ్ అది కూడా మీకు హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను. హలో రాజశేఖర్. హాయ్ అన్నయ్య. అంటే ఎట్లా పిలవాలి, డాక్టర్ అని పిలవాలా, రాజశేఖర్ అని పిలవాలా? నీకు ఎట్లా అనిపిస్తే అట్లా పిలువు, తమ్ముడు అని పిలువు. తమ్ముడు అని ఎప్పుడు పిలిచేదే, అందుకే డాక్టర్ రాజశేఖర్ అని పిలుస్తాం మా ఇంటర్వ్యూ కోసం. ఇది ఇంటర్వ్యూ అనుకోండి, డిస్కషన్ అనుకోండి, పాడ్కాస్ట్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, బట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చేస్తున్నాను. నాకు నిజంగా ఈ ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఈ పాడ్కాస్ట్ ఎలా చేయాలి నాకైతే ఐడియా లేదు. సో తెలిసిన విధంగా చేస్తున్నానే ఉన్నా, తప్పులు ఉంటే సారీ అనమాట. సో రాజశేఖర్, చెప్పా కదా, అంటే మా వ్యూవర్స్ కోసం నీ పిహెచ్డి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. నీ ముందే చెప్పాను. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై స్టూడియో. స్టూడియో కాదు, ఏదో అక్కడక్కడ అలా రెండు పెట్టాము స్టూడియో లాగా. నో ప్రాబ్లం, అందరికీ హెల్ప్ అయితే అది కూడా మంచిదే కదా. సో కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను కూడా అనుకున్నాను. నువ్వు ఎప్పుడు వచ్చావు యుఎస్ఏ? నేను 2018లో వచ్చాను యుఎస్ఏకి. 2018 వచ్చావా? ఒకసారి నీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తావా? అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ స్టేట్కి వచ్చావు, జస్ట్ ఒక హై లెవెల్, అంటే నువ్వు జస్ట్ అంటే కట్టే కొట్టే తెచ్చి టైప్లో చెప్పు, డీటెయిల్ మొత్తం ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. సరే. సో నేను ఫస్ట్ వచ్చేసి సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీకి వచ్చాను 2018లో. అక్కడ నుంచి మా ప్రొఫెసర్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు అనేసి సిరాకస్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ మాస్టర్స్ పిహెచ్డి ఇన్ మెటీరియల్ సైన్స్ ఫినిష్ చేశాను ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఓకే. సౌత్ డకోటా యూనివర్సిటీ అంటే ఏ స్టేట్ అది? సౌత్ డకోటా స్టేట్. యాక్చువల్లీ చాలా మందికి అది అమెరికా అని తెలీదు. సో దట్స్ సౌత్ డకోటా స్టేట్ ఇన్ అమెరికా విచ్ ఈస్ నియర్ Sioux Falls, if somebody knows. డకోటా అంటే మాకు ఏదో అనిపిస్తుంది, సౌత్ డకోటా. దట్స్ ఓకే. సిరాకస్ యూనివర్సిటీ ఎక్కడ? సిరాకస్ వచ్చేసి న్యూయార్క్. ఓకే. సో ఇది ఒక ఎండ్ ఆఫ్ కెనడాకి నియర్ ఉంటుంది, అది వన్ మోర్ ఎండ్ ఆఫ్ కెనడా నియర్ ఉంటుంది. అంటే అండ్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు సిరాకస్ యూనివర్సిటీ గురించి. ప్రెసిడెంట్ బైడెన్ కూడా అక్కడి నుంచే గ్రాడ్యుయేట్ అని విన్నాను, అది కరెక్టేనా? He did his masters in Syracuse University. ఓకే, అంటే నువ్వు కూడా బైడెన్ లాగా ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ a lot, I hope so. సో నువ్వు ఫస్ట్ అంటే సౌత్ డకోటా యూనివర్సిటీకి వచ్చానని చెప్పావు కదా. ఫస్ట్ అంటే ఎక్కడ, అంటే కొంచెం ఆ ప్రీవియస్ కూడా చెప్తావా దానికి? అంటే నీ పాస్ట్ ఎలా ఉండేది, నువ్వు ఎక్కడ, అంటే నీ ఒరిజినల్ అసలు ఆరిజిన్ ఎక్కడ ఇండియాలో అనేది చెప్తావా మాకు? I know it's converting to an interview. Okay. So ఫస్ట్ వచ్చేసి నేను బ్యాచిలర్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చేశాను. ఆ తర్వాత మాస్టర్స్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్లో చేశాను. ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ యాజ్ ఎ లెక్చరర్ ఫర్ 2 years. దాని తర్వాత ఐ వర్క్డ్ యాజ్ ఎ కంట్రోల్స్ ఇంజనీర్గా ఏసీజీ ఫార్మా టెక్నాలజీస్ అని ఒక ఎంఎన్సీ ఉంది పుణేలో, అందులో చేశాను యాజ్ ఎ పిఎల్సీ అండ్ స్కాడా ఇంజనీర్. సో దట్స్ ఏ కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ థింగ్. అది 4 years చేసిన తర్వాత మా అన్నయ్య యూఎస్ వెళ్ళిపోయాడు అనేసి మా డాడీ మా అన్నయ్య ఇద్దరు కలిసి వేసుకున్నాను, యూఎస్ వెళ్ళమన్నారు. సో 2018లో కూడా నేను ఫస్ట్ మాస్టర్స్కే వచ్చాను. నేనే వేసుకున్నాను నేనే. సో వాళ్ళిద్దరు ఫోర్స్ మీద వచ్చాను. నాకు యాక్చువల్గా ఫస్ట్ జాబ్ ఇచ్చిపెట్టడం పెద్దగా ఇష్టం లేదు, బట్ వాళ్ళిద్దరు ఫోర్స్ చేసి ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ నేను కూడా ఇక్కడ మాస్టర్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే US have better job opportunities for control system engineers at that time in 2018. సో జాబ్ ఆపర్చునిటీస్ అన్ని చూసుకొని నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ మాస్టర్స్కి వచ్చాను సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీకి. అంటే నువ్వు పాస్ట్లో చెప్పావు కదా మాస్టర్, అంటే నువ్వు ఆల్రెడీ బీటెక్ చేశాను, మాస్టర్స్ చేశాను. బీటెక్లో ఏ స్ట్రీమ్ నీది? బీటెక్లో వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఏ కాలేజ్ ఎక్కడ? అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ. ఓకే.
తర్వాత అంటే బీటెక్ తర్వాత ఎమ్మటే జాబ్ లో జాయిన్ అయ్యావా లేదంటే ఎమ్మటే మాస్టర్స్ లో జాయిన్ అయ్యావా? యా దట్స్ ఎ ఫనీ స్టోరీ. అదేమైందంటే మా ఫ్రెండ్ ఇంటర్వ్యూ కోసం నేను కాలేజ్కి వెళ్ళాను, విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అని. సో వాడు సెలెక్ట్ అవ్వలే కానీ నేను లెక్చరర్ సెలెక్ట్ అయ్యాను అందరూ. ఓకే. వాళ్ళు మాస్టర్స్ ఆఫర్ చేశారు, సో లెక్చరర్ అండ్ మాస్టర్స్ ఎట్ ద సేమ్ టైం. అంటే మన దగ్గర మాస్టర్స్ అంటే ఎంటెక్ అనే కదా? ఎంటెక్. ఎంటెక్ లో ఏ స్ట్రీమ్ చేసావు నువ్వు? ఎంటెక్ వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్ లో చేశాను. పవర్ ఎలక్ట్రానిక్స్, అది కూడా మీ ట్రిపుల్ రిలేటెడ్? ఎస్, ట్రిపుల్ రిలేటెడ్. ఓకే. దాని తర్వాత అంటే మా మాస్టర్స్ అయిపోయాక ఎంటెక్ అయిపోయాక ఏం చేసావు ఇండియాలో? సో యా మాస్టర్స్ అయిపోయిన తర్వాత మన లెక్చర్కి పనికిరామని తెలుసుకొని దెన్ ఐ వెంట్ టు కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్. సో పిఎల్సి అండ్ స్కాడా కోచింగ్ తీసుకున్నాను. ఓకే. ఎందుకంటే ఆ టైంలో ఆ ఇంజనీర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫైండింగ్ ద రైట్ జాబ్ ఫర్ యూ, రైట్? ఓకే. సో పిఎల్సి అండ్ స్కాడా ఇంజనీర్ తీసుకొని ఫస్ట్ ఛత్తీస్గఢ్లో ఒక 6 నెలలు పనిచేశాను. తర్వాత హైదరాబాద్ ఒక కంపెనీకి ఒక 1 year చేశాను. తర్వాత ఏసీజీ ఫార్మా టెక్నాలజీస్కి 4 సంవత్సరాలు పనిచేశాను. అంటే నీ వర్క్ ఎలా ఉండేది? అంటే పిఎల్సి స్కాడా ఇంజనీర్ అని చెప్పావు కదా, అది ఇప్పటికీ కూడా భూమి ఉందా లేకపోతే అంటే ఇప్పుడు వేరే వేరే ఇంకా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి అందులో? అసలు నీ వర్క్ ఎలా ఉంటుంది? అంటే నువ్వేం చేస్తావు? బ్రీఫ్ ఇస్తావా మాకు? యా, నేను వచ్చేసి ఫీల్డ్ ఇంజనీర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి ఎక్విప్మెంట్ సప్లై చేస్తాం అనమాట మేము. దాన్ని వచ్చేసి ఆటోమేట్ చేస్తాను నేను. ఆ సిస్టమ్ని ఆటోమేట్ చేయడానికి పిఎల్సి అండ్ స్కాడా హార్డ్వేర్ ఉంటుంది. దాంట్లో సెన్సర్స్, న్యూమాటిక్స్ అంటే ఎయిర్ ట్యూబ్స్ ఇవన్నీ ఫిక్స్ చేయటం అండ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. దాని తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి మెషిన్ ఆపరేట్ అయ్యేలా చూడటం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆటోమేటింగ్ ఏ సిస్టమ్ బట్ ఇన్ ఏ హార్డ్వేర్ వే. సో అది అంటే నువ్వు చదువుకున్న పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఆ ట్రిపుల్ రిలేటెడ్ ఫీల్డా లేకపోతే అంటే వేరే డిఫరెంట్ వేలో వెళ్ళిపోయావా నువ్వు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అడుగుతున్నానంటే బీటెక్ లో మేము ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఏదో చేస్తాం, చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వస్తాం. సో అలా చేసావా లేదంటే నువ్వు ఒక రిలేటెడ్ ఫీల్డ్ అంటే నువ్వు హార్డ్వేర్ వైపే ఉన్నావు కాబట్టి అలానే వెళ్ళావా అనేది నా క్వశ్చన్ అనమాట. యా, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నాకు కంప్యూటర్స్ అంటే కొంచెం భయం. సో నేను ప్రతిసారి ఎలక్ట్రికల్లోనే ఉన్నాను. సో నేను చేసిన కంట్రోల్స్ ఇంజనీరింగ్ కూడా మోస్ట్లీ ఎలక్ట్రికల్. ఓకే. అంటే నువ్వు బీటెక్ మాస్టర్స్ తర్వాత ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నావా ఉద్యోగం కోసం? యా, ఒక 3 నెలలు తీసుకున్నాను. అంటే 3 నెలలు తీసుకొని అంటే సరిపోయిందా 3 నెలలు ట్రైనింగ్? అంటే అది ఎట్లా ఇక్కడ డబ్బులు ఇచ్చి అంటే ఇన్స్టిట్యూషన్లో ఏమైనా కట్టి నేర్చుకున్నావా లేదంటే నీ అంతటి నువ్వే నేర్చుకున్నావా, ఎట్లా అది? సో ఫస్ట్ బేస్ అయితే నా అంతటి నేనే నేర్చుకున్నాను మాస్టర్స్ లో ఉన్నప్పుడు. ఓకే. దెన్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పిఎల్సి అండ్ స్కాడా. ఓకే. సో అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ లో 3 months జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, అన్ని తెలుసుకోవాలి ఏమేమి ఉంటాయి ఏంటి అని. దానికి ఒక 3 months నేర్చుకున్నాను. దాని తర్వాత డైరెక్ట్ జాబ్కి వెళ్ళాను. ఓకే, గుడ్ టు నో. ఇంజనీర్ అని చెప్పావు, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళావా ఇండియాలో కూడా? యా, నేను ఇండియాలో చేశాను. ఇండియా బయట కూడా కపుల్ ఆఫ్ సైట్స్ చేశాను. అల్జీరియా ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి. అండ్ ఇండియాలో లైక్ ఎవ్రీ మార్నింగ్ ఐ యూస్ టు ఫ్లై, అంటే వైజాగ్ కానీ ఎక్కడికి కానీ. బికాస్ నాకేంటంటే మొత్తం ఫ్యాక్టరీ తగలపడిపోతున్నప్పుడే కాల్ వస్తుంది నాకు. ఓకే. సో ఆ టైంలో ఏదో ఒక ఫ్లైట్ పట్టుకొని వెళ్ళి ఆ ఈవినింగ్ మళ్ళీ వర్క్ చేసి, నాది హైదరాబాద్ బేస్ అనమాట, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసేవాడిని ఈవినింగ్. ఓకే, గుడ్ టు నో. ఇప్పుడు వర్క్ చేసావు కదా నువ్వు అంతా కూడా, అంటే పే అంటే బాగుంటుంది అంటే ఎంత ఇచ్చేవాళ్ళు అదంతా పే అన్న అంటే రివ్యూ అంటే నేనేమి నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ అని చెప్పట్లేదు, ఆ పే అంత బాగుందా లేకపోతే అన్న? పిఎల్సి అండ్ స్కాడా ఇంజనీర్కి ఇనిషియల్గా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ మోర్ లైక్ లెర్నింగ్. అంటే ఫస్ట్ 2 years మొత్తం లెర్నింగ్ లాగానే ఉంటుంది. బికాజ్ నువ్వు ప్రతిసారి మైక్రోస్కోప్ కిందే ఉంటావు. అవి ఏ కస్టమర్ సైట్కి పోయినా కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ త్వరగా ఫినిష్ చేయాలి ఇవన్నీ. వన్స్ గెట్ ద 2 years ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. పే ఇస్ గుడ్ అండ్ అలవెన్సెస్ బాగుంటాయి. లైక్ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు అకామిడేషన్, హోటల్స్ అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు, ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీథింగ్. సో అంటే ఇప్పుడు నువ్వు యుఎస్కి రావాలని నువ్వు అనుకోలేదు, అంటే మీ అన్న కానీ మీ డాడీ కానీ చెప్పారు కాబట్టి నువ్వు ట్రై చేసావు. సో నువ్వు ఎట్లా ట్రై చేసావు అంటే నువ్వు ట్రై చేసేటప్పుడు ఏదైనా ప్రిపేర్ అయ్యావా? అంటే జిఆర్ఈ కానీ ఐఎల్స్ కానీ రాసావా లేదంటే జస్ట్ అడ్మిషన్స్కి అప్లై చేసావా? ఏం చేసావు నువ్వు? యా, నేను కపుల్ ఆఫ్ అడ్మిషన్స్ అప్లై చేశాను. అది కూడా మా అన్న సజెస్ట్ చేసిన యూనివర్సిటీస్. ఒకటి ఏంటంటే స్టేట్ యూనివర్సిటీ అప్లై చేయాలి అనుకున్నాం. ద రీజన్ బీయింగ్ ఫండింగ్ ఉంటుంది బాగా స్టేట్ యూనివర్సిటీస్కి. ఫండింగ్ రావటం ఈజీ. మనకు కూడా ఫండింగ్ ఇన్ ద సెన్స్ మనం మనీ ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉండదు. ½ ఆఫ్ ది పే, క్వార్టర్ ఆఫ్ ది పే అట్లాంటి పే చేస్తే సరిపోతుంది మనం ఎడ్యుకేషన్కి. సో వీ టార్గెటెడ్ స్టేట్ యూనివర్సిటీస్, దట్స్ వన్ థింగ్.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను మాస్టర్స్ కూడా రీసెర్చ్కే వద్దాం అనుకున్నాను. సో లుక్డ్ ఇన్ టు ప్రొఫెసర్స్ అందరినీ చూసుకొని నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, నాకు ఏది వెళ్ళిన అవుద్ది కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్కి, ప్లస్ ముందుకెళ్తే ఎట్లా ఉంటుంది ఇవన్నీ చూసుకొని దాని తర్వాత జిఆర్ఈ అండ్ ఐఎల్స్ 2 రాశాను నేను. ఆ తర్వాత సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీలో విత్ ప్రొఫెసర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. అంటే నువ్వు చెప్పావు కదా ఎన్ని స్టేట్ యూనివర్సిటీలకు అప్లై చేసావు నువ్వు? ఐ థింక్ 2, బట్ సెకండ్ నాకు గుర్తులేదు. ఓకే ఓకే. సో అంటే నువ్వు మాస్టర్స్కి అప్లై చేసావా లేకపోతే పిహెచ్డికి అప్లై చేసావా అక్కడ ఉన్నప్పుడే? ఇందులో నాకు ఫస్ట్ పిహెచ్డి ఇక్కడ అసలు అడ్మిషన్ దొరుకుతుంది, ఫ్రీగా పిహెచ్డి చేయొచ్చు ఇట్లాంటివి నాకు తెలియదు. ఓకే. సో అక్కడ ఉన్నప్పుడు ఓన్లీ మాస్టర్స్ వాజ్ మై టార్గెట్. 2 సంవత్సరాలలో మాస్టర్స్ ఫినిష్ చేసి జాబ్ చేద్దామని అప్లై చేశాను. సో నువ్వు అప్లై చేసిన స్ట్రీమ్ ఏంటి మాస్టర్స్కి ఇక్కడికి? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అంటే డైరెక్ట్ నీ స్ట్రీమ్కి అప్లై చేసుకున్నావు, అంటే నీ ప్లాట్ఫామ్ కోసం. ఓకే. నువ్వు ల్యాండ్ అయిపోయావు. ఏ ఇయర్ వచ్చావు నువ్వు ఇక్కడికి? 2018 ఆగస్ట్లో వచ్చాను. 2018 ఆగస్ట్లో, అంటే ఫాల్ టర్మ్కి వచ్చావు అనమాట. ఎగ్జాక్ట్లీ. నాకు ఆ జాబ్ ఇచ్చిపెట్టడం ఇష్టం లేదు కాబట్టి 4 రోజుల ముందే జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చాను. ఓకే, గుడ్. ఐ మీన్ దట్స్ బ్యాడ్ బట్ దట్స్ ఆల్ ఫర్ గుడ్. అంటే నువ్వు సౌత్ డకోటాకి వచ్చావని చెప్పావు కదా, ఫస్ట్ డే అంటే నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ మాస్టర్స్ స్టూడెంట్గా? అంటే నువ్వు అప్పటికి ఇంకా పిహెచ్డి నీకు ఎలా ఉంటుందో కూడా తెలియదు, నీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు, అక్కడ ఎలా ఉంది అనేది ఫస్ట్ డే గురించి చెప్పు మాకంటే. కొంచెం బ్యాక్ వెళ్తాను నేను. లైక్ నేను ముందు చెప్పినట్టు కొంచెం కంట్రీస్ తిరిగాను. లైక్ ఐఎమ్ అవే ఫ్రమ్ మై పేరెంట్స్ చాలా చాలా ఎక్కువ టైం. లైక్ ఆల్మోస్ట్ 6-7 years నుంచి మా పేరెంట్స్కి దూరంగానే ఉన్నాను. సో ఇండియా నుంచి అమెరికాకి ఫ్లై అవుతున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, ఇది ఇంకో ప్రాజెక్ట్, ఇది ఫినిష్ చేసి ఇంకో నెలలో వచ్చేద్దాం అనుకున్నాను నేను. బట్ ఐ హ్యావెంట్ రియలైజ్ దట్ అది చాలా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, వెనక్కి అంత తొందరగా వెళ్ళలేమని. ఫస్ట్ డే మా వదిన మా అన్నయ్య నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీకి. లిటరల్లీ మేము అక్కడ ఎంటర్ అయ్యే వరకు బ్రూకింగ్స్ అని ఒక స్మాల్ విలేజ్ అనమాట, ఓన్లీ స్టూడెంట్సే ఉంటారు, ఇంకెవరు ఉంటారు అక్కడ. సో అది ఎంటర్ అయిన దాకా అక్కడ ఒక కాలేజ్ ఉంది, అక్కడ ఒక విలేజ్ ఉందని మాకు తెలియదు. దట్స్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ నార్మల్ పాపులేషన్. పాపులేషన్ ఆఫ్ ది సిటీ ఈస్ 10,000. సో వెళ్ళిన తర్వాత అకామిడేషన్ లేదు అక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే అకామిడేషన్ చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. మా వదిన మా అన్నయ్య నన్ను విడిచిపెట్టి వస్తుంటే చిన్నపిల్లని హాస్టల్లో విడిచిపెడుతుంటే ఉంటుందో అట్లా వచ్చింది ఫీలింగ్ నాకు. ఆల్మోస్ట్ ఏడబోయాను, బట్ ఏడవలేదు. లైక్ జస్ట్ అమాయించుకున్నాను. నాకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు అది నేను ఏడబోయానని. సో వెంటనే కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయారు. ఐ మీన్ అంటే మేము కూడా అట్లా వదిలేయాలని అయితే రాలేదు, బట్ చేసేది ఏం లేదు. మనం ఎన్ని రోజులున్నా అక్కడ అతనికి అకామిడేషన్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. అంటే తెలిసిన వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు, వాళ్ళది చాలా చిన్న రూము. ఇంకా నేను మా వైఫ్ ఇద్దరం ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. సో అందుకనే అంటే మా ప్లేస్ నుంచి 3 hours. సో అందుకే మేము తెల్లారే రిటర్న్ అయ్యాం. అట్లీస్ట్ వాళ్ళన్నా కొంచెం ఫ్రీగా ఉంటారు మనం లేకపోతే అనే ఉద్దేశంతో మేము వచ్చేసాం అనమాట. సో దట్ ఇస్ ద చిన్న స్టోరీ. ఆ తర్వాత సో అంటే నువ్వు మాస్టర్స్కి వచ్చావు కదా, ఫస్ట్ ఇయర్ నువ్వు ఫీజు కట్టావా లేకపోతే ఫస్ట్ ఇయర్ నుంచే నీకు అంటే స్టైఫండ్ అలా ఏమైనా వచ్చింది కదా? నో, ఫస్ట్ సెమిస్టర్ నేను ఫీజు కట్టాను. ఓకే, ఫస్ట్ సెమిస్టర్. నీకు అందులో పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉంటాయని ఎప్పుడు ఐడియా వచ్చింది? అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నీకు ఆల్రెడీ మాస్టర్స్ ఉంది, సో మళ్ళీ మాస్టర్స్కి ఎందుకు వచ్చావు మరి? సింపుల్ థింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. తొందరగా మాస్టర్స్ ఫినిష్ చేసి జాబ్ చేయాలని ఒకే ఒక ఉద్దేశం అప్పుడు. ఓకే, పిహెచ్డి ఇంట్రెస్ట్ ఇవన్నీ కొత్తగా ఏం లేవు. బికాస్ మైండ్ చెప్తుంటుంది కదా, వన్స్ నువ్వు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్ టు ఏ స్టూడెంట్. సో ఆ మైండ్ స్విచ్ అవడానికి కొంచెం టైం పట్టింది. బట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే పిహెచ్డి గురించి నాకు ఫస్ట్ టైం నుంచి తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత. బికాస్ వీఆర్ ప్రొయాక్టివ్. మా అన్న నేను ఇద్దరం కూడా అందరితో మాట్లాడటం కానీ వేరే వాళ్ళతో చూడటం కానీ అసలు ఎక్కడ ఎట్లా ఉంది ఏంటి. మా అన్న ప్రతిరోజు ఈవినింగ్ ఫోన్ చేసి కనుక్కున్నాడు, అరే ఇవాళ ఏం చేసావు, ఇవాళ ఈవినింగ్ ఏం చేసావు, ఇవాళ పొద్దున ఏం చేసావు. సో కనీసం ఆయన ఆన్సర్ చెప్పడానికైనా నేను అందరి దగ్గరికి పోవాల్సి వచ్చేది. సో అట్లా ప్రొఫెసర్స్ పిహెచ్డి గురించి నాకు ఫస్ట్ టైం నుంచి తెలుసు. యా. సో అంటే ఇప్పుడు నువ్వు క్యాంపస్లో ఎంటర్ అయ్యావు కదా, పిహెచ్డి తెలిసిందన్నావు కదా. సో అంటే ఫస్ట్ ఇయర్ ఎందుకు జాయిన్ అవ్వలేదు మరి పిహెచ్డి? అంటే నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి నీ గురించి నేను అడుగుతున్నాను అనమాట. నువ్వు సెకండ్ టర్మ్లో పిహెచ్డి ప్రోగ్రామ్కి వెళ్ళావు, ఫస్ట్ టర్మ్లో ఎందుకు వెళ్ళలేదు పిహెచ్డి ప్రోగ్రామ్కి? సో ఫస్ట్ థింగ్, పిహెచ్డి చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ పేపర్స్. నువ్వు పేపర్స్ పబ్లిష్ చేసి ఉండాలి, నీకు ఒక రీసెర్చ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో నేను ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడిగాను ఫస్ట్ ఇయర్ నాకేంటంటే మాస్టర్సే కొంచెం ఫీజు తక్కువ కట్టుకొని చేద్దాం అనుకుని ఉండే, పిహెచ్డి చేయాలనే ఉద్దేశం అప్పటికి కూడా లేదు. ఓకే. బట్ ఫస్ట్ ఇయర్ మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 6 months వర్క్ చేయి ఇక్కడ, నాకు నచ్చితే నీకు గ్రాంట్ ఇస్తా అన్నారు.
సో 6 months వర్క్ చేసిన తర్వాత మా ప్రొఫెసర్కి వర్క్ నచ్చి తను పిహెచ్డి చేస్తావా, లైక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ అండ్ యా. అంటే ప్రొఫెసర్ వర్క్ చేస్తా అంటే ఎలాంటి వర్క్ అంటే అది కైండ్ ఆఫ్ ఎట్లా దేనికి రిలేటెడ్ అది? సో అది వచ్చేసి ఫోటోవోల్టాయిక్ డివైజెస్, అంటే సోలార్ సెల్స్ ఉంటాయి కదా, సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, దాన్ని డెవలప్ ఎట్లా చేయాలి, సోలార్ సెల్ డెవలప్మెంట్ అనమాట. సో దానికోసం వచ్చేసి మెటీరియల్ క్యారెక్టరైజేషన్, నా ఫీల్డ్ వచ్చేసి మెటీరియల్ సైన్స్ కదా. సో మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఎట్లా చేయాలి, సోలార్ సెల్స్ ఎఫిషియన్సీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, కాస్ట్ ఎట్లా తగ్గియాలి, ఇవన్నీ. ఓకే, గుడ్ టు నో. నాకైతే తెలియదు అవన్నీ. సో బట్ ఎవరన్నా మీరు పిహెచ్డి కానీ ట్రిపుల్ ఈ కానీ ఆ క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు కమెంట్లో కూడా మెన్షన్ చేయండి, విల్ ట్రై టు ఆన్సర్ ఫర్ దట్ ఆల్సో. అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఇయర్ అంటే 6 months ఆయన దగ్గర మీ ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేసావు కదా, అంటే నీకు పే చేసాడా లేకపోతే నువ్వు వాలంటీర్గా వర్క్ చేసావా అక్కడ? ఫస్ట్ 6 months వాలంటీర్గా వర్క్ చేశాను. ఓకే, రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే నాకు బ్యాక్ ఇన్ ఇండియా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే. సో అంటే అన్లెస్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, వాళ్ళు కూడా ఎందుకు ఇస్తారు నీకు ఛాన్స్, ఇవ్వరు కదా. సో ఫస్ట్ 6 months ఐ యూస్ టు వర్క్ ఇన్ పాండా ఎక్స్ప్రెస్. పాండా ఎక్స్ప్రెస్ అంటే ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్. అది ఈవినింగ్ వర్క్ చేసేవాడిని 6 to 10, మార్నింగ్ 8 to 6 ప్రొఫెసర్ ల్యాబ్లో వర్క్ చేసేవాడిని, లైక్ టేకింగ్ మై సబ్జెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే ఇప్పుడు పాండా ఎక్స్ప్రెస్ అంటే అది నీకు యూనివర్సిటీ క్యాంపస్ జాబ్ ఏనా? ఎస్, క్యాంపస్ జాబ్. క్యాంపస్ జాబ్. 20 hours వర్క్ చేసి ఎంత ఇచ్చేవాళ్ళు నీకు అవర్లీ అప్పుడు? ఐ థింక్ 2018లో థర్డ్ ఒక మినిమం వేజ్ $8. ఓకే, $8 per hour. సో రూమ్ రెంట్ కట్టుకోవడానికి సరిపోయింది. గుడ్ గుడ్. యా, అంటే స్టూడెంట్ లైఫ్ అనేది ఎట్లయినా కొంచెం హార్డ్గానే ఉంటుంది, ఎందుకంటే ఎర్నింగ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. ఎట్లా సర్వైవ్ అయ్యావు? అంటే ఇప్పుడు $8 అంటే 20 hours చేస్తావు, నీకు $160 అలా వస్తుంది. ఎలా సర్వైవ్ అయ్యావు ఆ టైంలో అంతా కూడా? సో ఒక థింగ్, ఫస్ట్ సెమిస్టర్ ఫీ అంతా అన్నయ్య డాడీ పే చేశారు. ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఫీజ్, నాదొక్కటి నేను చూసుకుంటే చాలు. ఫ్రెండ్స్తో కలిసి ఒక 3 bedroom అపార్ట్మెంట్ తీసుకున్నాం, లైక్ 900 ఏమో ఉండే, అది 300 కట్టేవాడిని. 2 వారాలు అక్కడ ఎగిరిపోయింది, మిగతా 2 వారాలది తిండి తిప్పలు. ఇంకోటి ఏంటంటే బ్రూకింగ్స్లో గుడ్ థింగ్ ఏంటంటే చర్చ్ ఉండేది, చర్చ్లో యాపిల్స్ ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు. సో ప్రతి వారం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఓకే, సో అది ఫ్రీగా ఇస్తారు? యా, అవి ఫ్రీ. ఓకే, అంటే నాకు తెలిసి ఒకసారి చికెన్ కూడా ఇస్తారని అప్పుడప్పుడు. యా, చికెన్ లైక్ ఏది మిగిలిపోతే అది ఇచ్చేస్తారు ఖచ్చితంగా. బట్ సో వాటితోనే గడిపేవాడు మీరు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అంతే కదా మోస్ట్లీ, ఎందుకంటే పిహెచ్డి క్యాండిడేట్స్ కూడా మా ఫస్ట్ లో మా యూనివర్సిటీ అపార్ట్మెంట్స్ ఇచ్చేది, తర్వాత ఇవ్వడం మానేది. సో మా అపార్ట్మెంట్స్ మేమే చూసుకోవాలి అవన్నీ. సో వన్స్ నువ్వు పిహెచ్డి అంటే నువ్వు సెకండ్ టర్మ్ నుంచి పిహెచ్డికి ఎన్రోల్ అయ్యావు కదా, ఆ పిహెచ్డి ఎన్రోల్ అయినప్పుడు ఇంక అప్పటి నుంచి నువ్వు ఫీజు కట్టాల్సిన అవసరం లేదా? అప్పటి నుంచి అవసరం లేదు. అంటే ఎలా స్టైఫండ్ ఎలా ఉంటుంది? సో నాకు ఫస్ట్ ఇయర్ పిహెచ్డిలో 25% స్టైఫండ్ ఇచ్చేవాడు. ఫస్ట్ 4 years. అంటే పిహెచ్డి టెన్యూర్లో 2 ఉంటాయి, ఒకటేమో టీఏ ఉంటుంది, ఒకటేమో ఆర్ఏ ఉంటుంది. టీఏ వచ్చేసి టీచింగ్ అసిస్టెంట్, ఎవరైనా ప్రొఫెసర్ టీచ్ చేస్తే నువ్వు వాళ్ళ ల్యాబ్లు ఇవన్నీ చూసుకోవాలి. రీసెర్చ్ అసిస్టెంట్ ఏంటంటే ప్రొఫెసర్కి గ్రాంట్స్ వస్తాయి, ఆ గ్రాంట్స్ చూసుకొని దాన్ని బట్టి నీకు ఫండింగ్ ఇస్తాడనమాట. అది ఆర్ఏ. ఇంతమంది రీసెర్చ్ అసిస్టెంట్ నేను పెట్టుకుంటాను ప్రొఫెసర్ వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు, సో దాన్ని బట్టి మనకి ఇస్తాడు. నేను ఫస్ట్ సౌత్ డకోటా ఉన్న రోజులు నేను టీఏగానే వర్క్ చేశాను. ఫస్ట్ 6 months 25% ఇచ్చారు, తర్వాత 50%, తర్వాత 75%, తర్వాత 100%. ఓకే, సో అంటే 25% మంత్లీ ఎంత వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్ గా? ఒక 1 year ఒక 2 weeks పాండా ఎక్స్ప్రెస్ లో చేస్తే ఎంత వద్దో అంతే అవుతుంది. అంతే. సో బేసిక్ గా ఫీజు ఉండదు, సో సర్వైవ్ అవడానికి అవి నీకు ఓకే సరిపోయాయి. సో 25% అంటే నాకు 5 hours ఇచ్చేవాళ్ళు, మిగతా 15 గంటలు పాండా ఎక్స్ప్రెస్. సో నీకు 2 jobs ఉండే అనమాట. 5 hours ఏం ప్రొఫెసర్ దగ్గర చేసేవాడివి, 15 hours పాండా ఎక్స్ప్రెస్, 2 కూడా క్యాంపస్ జాబ్. సో 5 hours ప్రొఫెసర్ దగ్గర చేసామంటే 5 hours పే ఇస్తారు. బట్ యూ మోర్ దాన్ అంటే రీసెర్చ్ కాబట్టి అది 5 hours అట్లే ఉండదు, ఎక్కువ కూడా ఉంటుంది. నువ్వు ఇంటికి పోవాల్సిన అవసరం లేదు బేసిక్. ఓకే, అసలు అంటే ఇప్పుడు పిహెచ్డి చెప్పావు కదా, అంటే నువ్వు ఎన్ని క్రెడిట్, ఇప్పుడు మాస్టర్స్ కి ఎన్ని క్రెడిట్ అవర్స్ తీసుకున్నావు, పిహెచ్డి ఇక్కడ క్రెడిట్ అవర్స్ అంటే సిలబస్ ఎలా ఉంటుంది అదంతా ఏమన్నా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? సౌత్ డకోటాలో ఎట్లుంటుందంటే నీకు ఆల్రెడీ మాస్టర్స్ ఫినిష్ అయితే ఇండియా నుంచి 30 credits ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, అంటే 30 credits సిస్టమ్, అది ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, అది ఒకటి ఉంటుంది. మనం ఏ యూనివర్సిటీలో చేసినా కానీ దాన్ని యూఎస్ సిస్టమ్ కన్వర్ట్ చేయొచ్చు. సో సో ఆ జీపీఏ కన్వర్ట్ చేసేసి మనకి అన్ని క్రెడిట్స్ ఉంటే 30 credits ఇచ్చేస్తారు. పిహెచ్డికి యాక్చువల్గా 48 credits తీసుకోవాలి. మనకి మాస్టర్స్ 30 ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి 18 తీసుకుంటే సరిపోతుంది.
అందులో కూడా మనకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే ప్రొఫెసర్ కింద చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఆ సబ్జెక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి. సో అట్లాంటి ఒక 4 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ ఉంటాయి. ఆ తర్వాత 2 సబ్జెక్ట్స్ మన ఇష్టం, ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ తీసుకోవచ్చు. సో 18 క్రెడిట్స్ అయిపోతాయి. 3 క్రెడిట్స్ పర్ సబ్జెక్ట్. 3 క్రెడిట్స్ పర్ సబ్జెక్ట్. అంటే ఎన్ని ఇయర్స్ చేయాల్సి ఉంటుంది? ఇట్ డిపెండ్స్. యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 3.5 years. ఓకే. అంటే నీకు ఆల్రెడీ మాస్టర్స్ ఉంది కాబట్టి 3.5 ఇయర్సా, లేకపోతే జస్ట్ 3.5 ఇయర్స్ ఫర్ ఎనీబడీనా? నో, ఇట్ డిపెండ్స్ ఎంత రీసెర్చ్ నువ్వు చేసావు అనేది. ఎంత రీసెర్చ్ నువ్వు చేసావు, ఎన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే పిహెచ్డిలో ఎక్కువ ఇబ్బంది పెడతారు ప్రొఫెసర్, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే అంటే మంచిగానే వాళ్ళు నీకు ఎంకరేజ్ చేస్తారా ఏదైనా చేస్తుంటే, ఇవన్నీ ఉంటుందా అట్లా ఏమన్నా? ఐ మీన్ నేను విన్నాను, చాలాసార్లు విన్నాను. లైక్ ఫస్ట్ హ్యాండ్ నేను ఎప్పుడు చూడలేదు ఇబ్బంది పడేవాళ్ళం. కానీ పిహెచ్డిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టు బికమ్ ఏ పిహెచ్డి క్యాండిడేట్. పిహెచ్డి క్యాండిడేట్ అవ్వాలి అంటే దానికి ఫస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. నువ్వు ఫస్ట్ 2 years పిహెచ్డి కోర్సెస్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. అది క్వాలిఫై అయితేనే నేను పిహెచ్డి క్యాండిడేట్గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అప్పటిదాకా నువ్వు జస్ట్ పిహెచ్డి స్టూడెంట్ అంతే. ఓకే. సో దట్ ఇస్ పిహెచ్డి స్టూడెంట్, పిహెచ్డి క్యాండిడేట్ అండ్ స్కాలర్. ఓకే. సో ఈ 3 ఉంటాయి. అప్పటి వరకు లైఫ్ స్ట్రగులే ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్స్ తీసుకోవాలి, రీసెర్చ్ చేయాలి, చదువుకోవాలి దానికి. మళ్ళీ నీకు బయట ఏదైనా పార్ట్ టైం ఇట్లా క్యాంపస్ పార్ట్ టైం ఉంటే అవి చేసుకోవాలి, అవర్స్ సరిపోతాయి. సో ఇవన్నీ కాంపెన్సేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది మాత్రం వాస్తవం. ప్రొఫెసర్స్ ఇబ్బంది పెడతారు అనే దానికంటే యూ నీడ్ టు చూస్ వైజ్లీ విచ్ ప్రొఫెసర్ యూ వాంట్ టు వర్క్ విత్. ఓకే. నువ్వు ఇక్కడ పిహెచ్డిలో తీసుకున్న కాన్సెప్ట్ అంటే నీ స్ట్రీమ్ ఏంటి? ఇక్కడ పిహెచ్డిలో ఏం తీసుకున్నావు? నాది మెటీరియల్ సైన్స్. అది కూడా నీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అయినా లేకపోతే డిఫరెంట్ సబ్జెక్ట్? అది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో మోస్ట్లీ నేను వర్క్ చేసేది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ మీద. ఓకే. సో దట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రికల్. ఓకే. అండ్ 3.5 years పట్టింది నీకైతే? యా, రీసెర్చ్ వచ్చేసి 2 years లో అయిపోయింది. బట్ పబ్లిషింగ్ పేపర్స్ అండ్ జాబ్ ఫైండ్ అవుట్ చేయడం ఇవన్నీ ఒక టైం తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇట్ టుక్ 4 years. సో అంటే ఈ 3.5 years కూడా నీకు యూనివర్సిటీ పే చేసింది, నువ్వు ఆ పిహెచ్డి క్యాండిడేట్ గా ఉన్నంత కాలం కూడా? ఎస్. ఒక ఫస్ట్ సెమిస్టర్ తప్పితే? ఫస్ట్ ఒక సెమిస్టర్ తప్పితే మిగిలినంత పే చేసింది. ఓకే. ఆ హౌసింగ్ అంతా అక్కడే ఉండేదా? హౌసింగ్ అంతా యూనివర్సిటీ దగ్గరలోనే తీసుకోవాలి. అండ్ స్కాలర్ కి అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీ ఆపోజిట్ లో తీసుకుంటే ఎప్పుడంటే అప్పుడు లేచి రావచ్చు. సో నేను అట్లనే తీసుకున్నాను అపార్ట్మెంట్స్ అని. నువ్వు పిహెచ్డీలో క్లాస్ టీచ్ చేయడం కానీ ల్యాబులకి అంటే అట్లా ఏమైనా చేసావా? యా, నేను ఫస్ట్ 2 years చేసింది అదే. అన్ని ల్యాబ్స్ టీచ్ చేసేవాడిని. లైక్ ఎలక్ట్రికల్ ల్యాబ్స్ మోస్ట్లీ నేను టీచ్ చేసేవాడిని. అండ్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అని ఒకటి ఉంటుంది. సో ఆ ల్యాబ్స్ కూడా టీచ్ చేసేవాడిని.